వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో డెస్టినేషన్. సో మనం ఈరోజు అయితే హైదరాబాద్లోని ధూల్పేట్లో ఉన్నాం. వినాయకులు ఎక్కడ తయారవుతాయంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు వచ్చేసి మనకి ధూల్పేట్. సో ధూల్పేట్లో ఎట్లా అంటే ఒక చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల దాకా ప్రతి ఒక్క వినాయకులు అనేది ఈ ధూల్పేట్లో ఉంటాయి. సో సార్ మీరు చూపిస్తా చూడండి. ధూల్పేట్కి ఎట్లా రావాలంటే నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగి ర్యాపిడో బుక్ చేసుకుంటే కరెక్ట్గా ధూల్పేట్ వినాయకులు ఉన్న షాప్ దగ్గర దింపుతారు. ఇక్కడ రోడ్లు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ గణేషులు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి. సో ఈ ధూల్పేట్లో ఫ్రమ్ స్టార్టింగ్ ప్రైస్ 35 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ల్యాక్స్ వరకు గణపతి విగ్రహాలు అనేది దొరుకుతాయి. ఇంకా ఇక్కడ రీటైల్ అండ్ హోల్సేల్లో కూడా దొరుకుతాయి. బిజినెస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. పైన కనిపిస్తున్నవన్నీ పగడి స్టైల్ వినాయకులు. వాటికి కిరీటం కనిపించదు, ఓన్లీ పగడి మాత్రమే కనిపిస్తుంది. ఇంకా చాలా వరకు వినాయకుల్ని రెడీ చేస్తూనే ఉన్నారు. సో ఫుల్ ఆఫ్ టైం కూడా పడుతుండొచ్చు. ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు. వీళ్ళు కిరీటానికి హైలైట్ చేస్తున్నారు అన్నమాట కుందన్స్తో. సో నెక్స్ట్ వచ్చేది దసరా కనుక దుర్గామాత ఒక విగ్రహాలు కూడా వీళ్ళు ఇక్కడ రెడీ చేస్తారు. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సున్నంతో వినాయకుడికి మళ్ళీ డబుల్ కోటింగ్ చేయడానికి మళ్ళీ కలుపుతున్నారు. సో ఇంకా కలరింగ్ కూడా అంతా మెషిన్ వర్క్, చేతితోనే కూడా చేయరు. ప్యాచ్ వర్క్. సో మీరు బయట చూస్తారు చాలా పెద్ద వినాయకుడు. సో దీనిలాగానే లోపల కూడా ఇంకా చాలా వినాయకులు ఉంటాయి, కానీ పోవడానికి చాలా చిన్న దారి ఉంది. లోపలికి వెళ్ళాక తెలుస్తుంది లోపల ఎట్లాంటి వినాయకులు ఉన్నాయి అనేది. సో ఇదేంటంటే ఒక టెంపుల్ నుంచి వెళ్ళే దారి. లోపలికి వెళ్ళిన తర్వాత బయట ఏదైతే సైజ్ చూసామో ఆ సైజ్ లాంటి విగ్రహాలు మనకి లోపల కనిపిస్తాయి అన్నమాట. ఒకసారి చూడండి. బుడ్డోడు కూడా వినాయకులు నమ్ముతున్నాడు ఇక్కడ.